ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల్లోనికి ఈ సందేశం వెళ్ళిన తర్వాత ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం ఆన్లైన్ ఈ క్రమ కూటములు ఏవైతే ఉన్నావో ఆ కూటాలకి మరి దూర ప్రాంతాల్లో నుంచి అనేక మంది కలుస్తూ ఉన్నారు. కలిసేటువంటి వాళ్ళు మంచి ఆత్మీయులు, ఆసక్తిపరులు, ఎంతెంత దూరాలు కూడా లక్ష్య పెట్టకుండా చాలా ప్రయాసతో సన్నిధికి వస్తూ ఉన్నారు. మొదట వారిని అభినందిస్తూ ఉన్నాను. వారి క్షేమం కొరకు, వారి జీవితాల్లో దేవుని యొక్క సమాధానం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే, దూరాల నుంచి వస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడ గడిపేటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళు కూడా దూరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని మరి ఆత్మీయంగా ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి ప్రక్రియ కూడా సహజంగా జరుగుతుంది. సహజంగా పక్కన వాళ్ళు పలకరిస్తాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని. మేము ఫలానా ప్రాంతం నుంచి వచ్చాం, మేము ఫలానా ప్రాంతం, ఓ సంతోషం అని ఒక డే గడిపినట్లయితే ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఫెలోషిప్ లేక సహవాసం ఏర్పడుతుంది. మంచిదే. ఈ సహవాసం ఒకరి ఫోన్ నంబర్ ఒకరు తీసుకొని వాళ్ళు గృహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని సంభాషించుకునేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమంది స్త్రీలు చక్కగా పక్కన వాళ్ళని కలుసుకొని మాట్లాడుకొని దేవుని కొరకు, దేవుని వాక్యం విని మనం కూడా దేవుని కొరకు ఇలా చేద్దామని రేపబడి పరిచయాలు ఏర్పరచుకొని చక్కగా ఫోన్లో ప్రేయర్స్ చేసుకుంటా ఉన్నటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. మంచిదే, అది మంచిదే. నేను మీకు చెప్పేది ఏంటంటే, క్రొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. తండ్రి సన్నిధిలో కనిపించారు కాబట్టి, తండ్రి సన్నిధికి వచ్చారు కనుక ఇక వీళ్ళతో మనం ఎంత లోతైన సహవాసమైనా చేయొచ్చు అని మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. కొంతమంది స్నేహభావాలు ఎక్కడ దాకా వెళ్తాయంటే, ఒకరి అవసరతలు ఒకరు చెప్పుకొని డబ్బులు ఇచ్చుకునే దాకా వెళ్తాయి. డబ్బు వ్యవహారం జరుగుతుంది. ఒకరికొకరికి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డ తర్వాత ఒకరినొకరు విజిట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డబ్బుల దగ్గర ఖచ్చితంగా శత్రుత్వం ఏర్పడిద్ది. నేను ముందే చెప్తున్నాను, స్థానిక సంఘ బిడ్డలు కావచ్చు, బయట నుంచి వచ్చి సన్నిధిలో ఆనందించాలనుకున్న వాళ్ళకి కావచ్చు, అందరికీ క్షేమకరంగా హెచ్చరికిస్తున్నాను. ఎవరైనా మీకు క్రొత్తవారు పరిచయం ఏర్పడితే అతి చనువు, అతి చొరవ మంచిది కాదు, జాగ్రత్త. ఇంతవరకు జరగలేదు దేవుని కృపలో. ఏది ఇప్పుడు ఈ 2 yearsలో ఈ లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్యాదర్ అయ్యే వాళ్ళ దగ్గర జరగలేదు. కానీ మనం మంచి అని అనుకున్న ప్రతి దానిలో నుంచి సైతాన్ ఎంటర్ అవుతాడు. మనం మంచి అనుకుంటాం, అందులోకి వాడు ఎంటర్ అవుతాడు. ఒక క్యాన్ పాల క్యాన్లు తెలుసా మీకు? ఇంత ఎత్తు ఉంటాయి. క్యాన్ పాలే మంచిది పాలు. ఒక్క డ్రాప్ సైనైడ్ వేస్తాడు వాడు. సైనైడ్ అంటే తెలుసా? నాలుగు టచ్ చేస్తే సస్తారు. ఒక్క డ్రాప్ వేసేస్తాడు, అయిపోద్ది. మనం మంచి అనుకున్న ప్రతి దానిలోకి వాడు ఎంటర్ అయ్యి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాడు. దీని గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకో దేవుని ప్రేరణతో మళ్ళొక్కసారి చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఉదాహరణకి ఏ మంచిది ఏదో అందులో నుంచి వాడెట్ట ఎంటర్ అవుతాడో నేను మీకు చూపిస్తాను కొన్ని విషయాలు. అవి ఓపెన్ చేసి చెప్తే కానీ మీకు అర్థం కాదు నిజమేనన్నా అని. ఉదాహరణకి ఫెలోషిప్ మంచిది, స్నేహం మంచిది, పరిశుద్ధులు కలిసి ప్రార్థించటం, ప్రకటించటం, పరిచర్య చేయటం మంచిది. కానీ ఈ మంచి హద్దుల్లో ఉన్నంత వరకే మంచి. హద్దు దాటిందంటే, మితం దాటి అమితం అయిందంటే కొంపలు మునిగే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు దగ్గర మొదలుపెట్టాను. దేవుడు ఇందులో నుంచి ఒక సందేశాన్ని మనకి ఇచ్చునుగాక. డబ్బు దగ్గర మొదలుపెట్టాను.
నేను ఇలాగా 2 లక్షలు ఇచ్చానండి, ఇట్లా పరిచయం అయ్యారు, చాలా ఆత్మీయులుగా కనిపించారండి, చాలా భక్తిగా కనపడ్డారు, చాలా అసలు నిజంగా అసలు వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని నమ్మించారంటే అంత నమ్మించారండి. మా ఇంటికి తరచుగా వచ్చేవాళ్ళు, ఆ, అసలు ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అండి మేము, అంత బాగుండేది. తర్వాత ఇట్లా నమ్మబలికి ఏదో అవసరమని 2 లక్షలు డబ్బులు తీసేసుకున్నారు మా దగ్గర. తర్వాత నుంచి ఇక మాతో మాట్లాడటం కట్ చేశారండి. మేము అడుగుతుంటే చిరాకు పడతా ఉన్నారు. చివరికి ఈ మధ్యకాలంలో నీ చేతనైంది చేసుకోపో అని రివర్స్ అయిపోతున్నారండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లా ఇచ్చారమ్మా పెద్ద మొత్తం 2 లక్షలు అంటే పెద్ద మొత్తం ఎలాగ ఇచ్చారు అంటే, మా వారు వద్దంటున్నా నేను బలవంతం పెట్టి ఇప్పించానండి. డబ్బుల దగ్గర శత్రుత్వం వస్తుంది, వద్దు. ఏదన్నా మనం కొద్ది గొప్ప, మనకు ఇప్పుడు 2 లక్షలు అడిగారు, ఓ 10,000 20,000 మనకు ఉన్నదాన్ని వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం, ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, అంతవరకే. కానీ 2 లక్షలు అంటే మనం మధ్యతరగతి కుటుంబం, ఎక్కడ తెద్దాం అమ్మాయి మనం అని నా భర్త చెప్తున్నా వినకుండా, అదేంటండి దేవుని బిడ్డలండి, పరిశుద్ధులండి అని నేను ఇప్పించానండి. ఇప్పుడు పరిశుద్ధులు కాస్త దుర్మార్గుల్లా తయారయ్యారండి అని గందరగోళం అవుతుంటారు కొంతమంది. నేను చెప్తున్నా, విశ్వాసులనే కాదు, సేవకులు అని నమ్మి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించి బుక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్గా చెప్తున్నా, సేవకుడు, సేవకురాలు, సేవకులు అని నమ్మి వాళ్ళు ఏదో మా ఏరియాలో సేవ చేస్తున్నారు, మాకు అందుబాటులో ఉన్నారు, భక్తి కలిగిన స్థితిలో కనపడుతున్నారు, మంచి ఆత్మీయులు, పాపం ఏదో అవసరమంట అక్కరంట అని వాళ్ళు అడిగిన దానికి భోళాతనంతో పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇప్పించి బుక్ అయిన వాళ్ళు ఉన్నారు. సహోదరుల మీద నేరం మోపాలని మాట చెప్పట్ల. సేవకుడైనా విశ్వాస అయినా ఎవరైనా డబ్బు దగ్గర శత్రుత్వం ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి దైవజనుడికి చేయాలనుకుంటే అడ్డాలుండి అప్పులు ఇప్పించడం కాదు, నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేకపోతే ప్రార్థన చేయి. దైవజనుడు నిజంగా నేను చెప్తున్నాను, దేవుని పరిశుద్ధాత్మ సంబంధి అయిన వాడు అప్పులు తీసుకొని ఎగ్గొట్టాడు, ఇది యథార్థం. ఎవరైనా సేవకుల్లో ఆ బాపతుంటే మరి దేవుడు మాటని గౌరవించి స్వీకరించి సాక్ష్యాన్ని కాపాడుకోండి. విశ్వాసుల దగ్గర నమ్మబలికి వాళ్ళని అడ్డం పెట్టి డబ్బులు తీసుకొని జలసాలకో లేకపోతే పనికిమాలిన వ్యవహారాలకో వాడుకొని విశ్వాసుల్ని బలి పశువులు చేసి వాళ్ళు దేవుని యందు అసహ్యపడేటట్టు పొరపాటును కూడా చేయవద్దు. ఏ సేవకుడైనా సేవ చేసేటప్పుడు డబ్బు కేంద్రంగా సేవ చేయొద్దు, దేవుడే కేంద్రంగా సేవ చేయాలి. సంఘానికి బాధ్యత చెప్పు, సంఘానికి బాధ్యత చెప్పు. సంఘము బాధ్యతలోకి వచ్చిందాకా వేచి ఉండు. కొంతమంది సేవకులు ఏం చేస్తారు, వాళ్ళని వీళ్ళని చూసి నేను కూడా మంచి మందిరం కట్టాలనుకుంటారు. వాళ్ళందరికీ మంచి మంచి కాస్ట్లీయెస్ట్ మందిరాలు ఉన్నాయి, అందుకే ప్రజలు బాగా వాటిని ఘనంగా చెప్పుకుంటున్నారు, నేను కూడా కాస్ట్లీ మందిరం ఒకటి కట్టాలని. డబ్బులు లేవు, సంఘం అంత కెపాసిటీలోకి రాలేదు, కానీ అప్పులు చేస్తాడు. అప్పులు తను సొంతంగా చేస్తాడు, కొంతమంది విశ్వాసుల్ని కూడా అడ్డం వాళ్ళ ద్వారా వాళ్ళ మధ్యవర్తిత్వం పెట్టి పైసలు తెస్తాడు, తెచ్చి మొత్తం చర్చికి పెడతాడు, పెట్టి ఒక చక్కని మందిరాన్ని తీర్చిదిద్దుతాడు. తీర్చిదిద్దిన తర్వాత విశ్వాసులు చిన్నగా అడుగుతూ ఉంటారు, అన్నయ్య మరి మనం డబ్బులు తెచ్చాము కట్టలేకపోతున్నాం, మీరు తెచ్చిన దగ్గర కడుతున్నారు, మరి నేను తెచ్చిన దగ్గర కట్టలేకపోతున్నారు అన్నయ్య, కొంచెం ఆలోచించండి అన్నయ్య అంటే, దైవజనుని అట్లా అడగొచ్చా? దైవజనుడి పరిస్థితి అంత మాత్రం గ్రహింపు లేదా? మీకు బుద్ధి లేదా? శాపం వచ్చిద్ది. ఏమొచ్చిద్దే? శాపం వచ్చిద్ది. దైవజనుడిని దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, శాపం వచ్చింది. ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి చివరికి విశ్వాసి గతి ఏమైందంటే, ఎందుకు చేశాను ఈ తప్పు అనే పరిస్థితి వస్తుంది అన్నమాట. ఒకవేళ ఆమె భర్త లేకపోతే భార్య అవిశ్వాసులు అయి ఉంటే చివరికి ప్రభువును కూడా విసర్జించేంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు.
ఎందుకంటే వీళ్ళు అడ్డం ఉండి ఇప్పించారు, ఆయనేమో దాన్ని మందిరానికి పెట్టాడు. నేను దేవునికే కదా పెట్టాను అంటాడు. నిజమే కదా అని వాళ్ళు అక్కడ పరిస్థితి కనపడుతుంది కాబట్టి మౌనం అవుతారు. మరి వీళ్ళు ఎవరి దగ్గర అయితే అడ్డం ఉండి తెచ్చారో వాళ్ళు వచ్చి వీళ్ళని పొడుస్తూ ఉంటారు. అమ్మ పాష గారికి ఇచ్చాము, మందిరానికి ఇచ్చాము, అది ఇంకా రొటేషన్ కాలేదు, వస్తే ఇస్తాము అని మీరు అంటుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బండబూతులు తిడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ పొందుకోలేక, వాళ్ళకి ఆన్సర్ చేయలేక, అన్నున్నాళ్ళు అన్ని ఇస్తాడని భరోసాతో ఓవర్ యాక్షన్ చేసి తీసుకొచ్చి ఇచ్చి చివరికి ఎలా అయిపోతుంది అంటే గందరగోళం అయిపోతుంది. అవసరమా? ఎందుకు ఇది చెప్తున్నానంటే, దైవ సేవ చేయాలనుకునేవాడు అప్పులు చేసి విశ్వాసుల్ని పదే పదే ప్రెజర్ చేసి వారిని మధ్యవర్తిత్వంలో పెట్టి వారి ద్వారా మనీ తెప్పించి ఏదో చేయాలని తిప్పలు పడద్దు. నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆకులు కాదు, ఒట్టి చెట్టు కింద, నువ్వు అడవిలో కూర్చొని చెట్టు కింద కూర్చున్నా అక్కడికి పంపిస్తాడు నీ కోసం ఆత్మని దేవుడు. నువ్వు పట్టాల్సిన వాడిని సరిగా పట్టాలి, అంతేగాని విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టడం చేయకూడదు. పట్టాల్సిన వాడిని పడితే ఏదైనా నీ కోసం చేస్తాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని మాట్లాడాడు గనుక ఏవేవో పైన చేసి నువ్వు ఆకర్షించాల్సిన అవసరం లేదు, అనవసరం. అది దేవుని పాదాలు పట్టు, ఆయన ఈల కొడతాడు, జనములు పరిగెత్తి వస్తారు, అంతేగాని విశ్వాసులు అడ్డం పెట్టి పైసలు తీసుకుంటే ఎంత క్షోభ, ఎంత అవమానం. ఇది సభ్యత కాదు, దేవుని సంబంధాలకు ఇది లక్షణం కాదు, కనుక సరి చేసుకోవాలి. ఇక విశ్వాసులకు పాఠం ఏంటంటే, నీ దగ్గర ఉంటే తోడ్పాటు అందించు. నీ దగ్గర ఉంటే ఇవ్వమన్నాడు, లేకపోతే అడుక్కొచ్చి ఇమ్మన్నా. యేసయ్య ఎక్కడ ఉంది అడుక్కొచ్చి అన్న ఇయ్యండి? నీ దగ్గర లేకపోతే అడుక్కొచ్చైనా ఇవ్వమని ఎక్కడన్నా ఉందా? నేను గతంలో మొక్కిన దానిలో ఉంది అది, కానీ నా యేసు ప్రభు ఎప్పుడు అలా చెప్పలా. ఇంకొక విషయం, ఉంచుకొని దేవుని అవసరతను గుర్తెరిగి, దేవుని పరిచర్య అవసరతను గుర్తెరిగి వెచ్చించకుండా దాచుకోవద్దు. అది నీతి కాదు. లోక సంబంధమైన వాటికి, ఇతరాత్ర వేరే వాటికి అన్నిటికీ విచ్చలవిడిగా ఖర్చు పెడతావుగా. 1000 రూపాయలు పెట్టినా అదే చీర సిగ్గు కప్పుకోవడానికి, 10,000 పెట్టినా అదే చీర. కానీ డాబుగా కనపడాలంటే 10,000 ఆ శారీ ఒంటి మీద కనపడితేనే డాబు. ఆ డాబు కోసం పెట్టేది ఏదో 1000 రూపాయలు నువ్వు చీర తీసుకొని కట్టుకోగలిగితే 9,000 మిగులుతుంది. 9,000 సువార్త పరిచర్యకో, లేదా దీనుల పోషణకో, లేదా నీ చర్చ్ నువ్వు ఏ చర్చికి వెళ్తావు, ఏ సంఘానికి వెళ్తావు, దానికి అవసరతలు ఏవో ఉంటాయి. దైవజనుడు తర్జన భర్జన పడుతుంటాడు, నా బిడ్డల క్షేమం కోసం నేను అన్ని ఏర్పాట్లు చేయాలని. దానికి ఉపయోగపడుతుంది. కానీ మనసు రాదే కొంతమందికి. 10,000 దానికి పోసి బిల్డప్ కోసం దాన్ని ఉపయోగిస్తారు. కానీ ఏదో ఒక 1000 రూపాయలైనదే, 10,000 అయినదే, ఇంత చాలు, ఈ 9 నేను మిగిలిచి దేవుని కొరకు వాడదాం అనుకునేంత నీతిమంతులు బహు కొద్ది మంది ఉంటారు. అలాంటి వాళ్ళు లేరని అనట్లేదు, కొద్ది మంది ఉన్నారు. దేవుని కృప వల్ల నాకు తోడైన బిడ్డలు, నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు అందరూ కూడా మంచి హృదయం కలిగిన వాళ్ళే. ఎంత అవకాశం ఉంటే అంతవరకు నా దేవుని కోసం ఏమైపోయినా పర్వాలేదు, ఎంత చేసినా పర్వాలేదు అనే విశాల హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ఫ్రీగా చేయగలిగాను చాలా పరిచర్య. కాబట్టి లేకుండా ఇవ్వమని లేదు, ఉండి దాచుకోమని లేదు. 2 చూసుకోండి, బ్యాలెన్స్ చేయండి. మంచిదే కదా, అప్పు చేసి ఇస్తే ఏమి మంచిదే కదా, దేవుడికే కదా అంటే, ఇంకొకటి కూడా చెబుతున్నా. అప్పు చేసి ఒకవేళ దైవజనుడు చేతికి నువ్వు మందిరానికి కానీ ఇతరాత్ర కానీ ఇచ్చావనుకో, ఆయన మళ్ళీ తీరుస్తాడని ఇవ్వకు. అది కూడా చెప్తున్నా. అది మళ్ళీ ఆయన తీరుస్తాడన్న ఆశతో, ఆయన ఇస్తానన్నాడు మాట తప్పడు కదా అని మాత్రం ఇవ్వద్దు.
ఇక అది నువ్వు తీర్చుకునేటట్టయితేనే ఇవ్వు. మళ్ళీ నువ్వు అడగకూడదు, పాస్టర్ గారు మీకు మనీ అడ్డం ఉండి ఇప్పించాను మరి తిరిగి ఇవ్వలేదేందనే క్వశ్చన్ చేయొద్దు. మంచి అని ఎంటర్ అయిన దానిలో నుంచి దయ్యం ఎలా ఎంటర్ అయిద్దో చెప్తున్నా, అది పాఠం. ఇక రెండోది, ఫోన్లో విశ్వాసి ఇద్దరు, అక్క ప్రైజ్ లేడక్క, ఎలా ఉన్నారు అక్క, ఏం సంగతి అక్క, పరిచయాలు ఏర్పడతాయి, ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. మంచిది, దేవునికి స్తోత్రం, నేను మిమ్మల్ని అభినందిస్తా, చేయండి, తప్పులేదు. కానీ ఈ ఫోన్ కాల్స్ ఎంత అంటే చివరికి వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు, వాళ్ళింటికి వీళ్ళు, మంచి సహవాసం అనుబంధంలో బాగా డెప్త్లోకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు డెప్త్లో ఉన్న మగవాళ్ళు మారు మనసు ఉండొద్దు, మగవాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నారు కదా, అప్పుడప్పుడు వీళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు కదా, ఆడన్నా దుర్గుణుడు అయి ఉండొచ్చు, లేదా వీడన్నా మిస్టర్ దుర్గుణ అయి ఉండొచ్చు. ఎవడో ఒకడు దుర్గుణుడు అయి ఉంటే ఆ స్త్రీలు వస్తా వెళతా ఉన్నప్పుడు ఏదన్నా ఒకడు దురాలోచన చేయొచ్చు. మన సహవాసం మంచిది, మనం కలిసి ఉండటం మంచిది, ఫెలోషిప్ సూపర్, ఓకే. అందరూ క్రమంగా ఉండేవాళ్ళు అయితే సూపర్. వాళ్ళలో ఎవడన్నా ఒక డెవిల్ గాడు ఉన్నాడు అనుకో, వెంటనే వస్తున్నారు కదా, రండి కలుసుకొని మాట్లాడుకుందాం హ్యాపీ అని ఫోన్ నంబర్ తీసుకొని ఆయనకు చేస్తుంటాడు. ఏంటి సంగతి, ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ మా ఇంటికి, సిస్టర్ గారు లేదా మీరు మాట్లాడుతున్నారా, అదే మిమ్మల్ని చూస్తూ ఉన్నానులేండి, ఏమైందిలే మనవేగా. చిన్నగా అక్కడ దయ్యం ఎంటర్ అయింది. నేను చెప్పే మాటలు కొంచెం మీకు నొప్పి పుడితే పుట్టనేయండి, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా పుట్టనేయండి, నాకేం అభ్యంతరం లేదు, నేనే ఫీల్ అవను. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిదన్నారు. అందుకే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొడుతున్నా. ఓవర్ యాక్షన్ చేయొద్దు. స్తోత్రం. ప్రేమ కలిగి ఉండాలి, కానీ మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండమన్నాడు. తెలివి తక్కువ ప్రేమలు వద్దు. ప్రేమ అన్నయ్య, ప్రేమ కలిగి ఉండొద్దు. ప్రేమ మూతి పగిలిపోద్ది. తెలివి తక్కువ ప్రేమ అయితే చూసుకొని జాగ్రత్త. పరాయి ఇంటికి వెళ్ళేటప్పుడు, మన ఇంటికి ఇతరులను రప్పించేటప్పుడు హద్దుల్లో ఉండి జాగ్రత్తగా మెలగాల. ప్రేమ అని వెర్రిముర్రి వేషాలు వేసి చివరికి అది ఇంకో దారికి వెళ్ళి ఇంకొక కార్యాలు జరిగి దరిద్ర కొట్టు సాక్ష్యాలు వచ్చి ఇటు దేవునికి అవమానం, సమాజంలో కుటుంబానికి అవమానం. ఇట్లాంటి చెత్త వ్యవహారాలు చేయొద్దు. పాఠం. ఓకే. మూడవది సేవ. వినండి, సేవ. దేవుడు ఏం చెప్పాడు? సేవ చేయమన్నాడు. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయమన్నాడు. అంతేకాదు సువార్త ప్రకటించమన్నాడు. ఒక అక్క, ఒక అన్న, సేవ. దేవుడే జీవితం, సేవ. అన్నయ్య సేవ చేయమన్నాడు. సేవ ఎప్పుడు చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు? దానికి ముందు ఇంకో పని కూడా ఉంది. కుటుంబాన్ని నిర్లక్ష్యపరిచి భార్యా పిల్లలకు అన్నం పెట్టకుండా, వాళ్ళ కడుపులు నింపకుండా నువ్వు సేవ అంటే దేవుడు ఊరుకోడు. నేను దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్ అంటే ఇబ్బంది కదా. ఎలా ఫిక్స్ అయ్యానో తెలుసా? నా భార్యా పిల్లలకు ఆకలి ఉండకుండాన్నట్లు అవసరమైతే రాత్రి వేళల్లో రిక్షా దుక్కైనా సరే వాళ్ళకి అన్నం పెట్టి నేను దేవుని పని చేద్దామని నిర్ణయించుకున్నా. రిక్షా దుక్కి ఎక్కడ దాచిపెట్టేవారు ఇవన్నీ, ఎక్కడో తడవకూడదు దిగుతూ ఉంటావు నువ్వు అనుకోవాకండి. నేను చెప్పేది నిజమే, భార్యా పిల్లల బాధ్యతను విస్మరించి నువ్వు కష్టపడకుండా, నువ్వు పనికి పోకుండా, వ్యాపారం చేయకుండా, ఆమె ఒక మంచం మీద పండుకొని నువ్వు ఒక మంచం మీద పండుకొని, పిల్లలేమో వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూసి ఇళ్ళకెళ్ళి చూసి, అదేంటంటే సేవ కదా, మనం సేవ చేస్తున్నాం కదా, మనం ఇంతే. ఎంత చండాలంగా ఉంటుంది అది. అది చెప్పాడు దేవుడు. దేవుడు ఒక పనిని మనకు పురమాయించినప్పుడు మంచిదిగా కనపడే దానిలోకి దయ్యం ఎలా ఎంటర్ అయ్యి మనల్ని పాడు చేస్తాడో తెలుసుకోండి. సేవకి వెళ్ళావు,
వెళ్ళేటప్పుడు కుటుంబ బాధ్యతను నెరవేర్చటం అనే విషయం చాలా ముఖ్యం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి చేయమల్లా. ఒకవేళ నిన్ను నీ భార్యను అలా దేవుడు పిలిస్తే, నీతో మాట్లాడే దేవుడు నీ భార్యతో కూడా మాట్లాడతాడు, ఇద్దరిని ఓకే చేస్తాడు. మీరు ముందుకు వెళ్ళడానికి కావలసిన ఆధారాన్ని దేవుడే ఇస్తాడు. అది పొందుకున్నదాకైనా నువ్వు కష్టపడాల్సిందే. నేను చేసిందే చెబుతున్నా. సంఘం ఏర్పడి సంఘం స్వయం పోషక సంఘంగా రూపాంతరం చెందిన దాకా కష్టపడ్డా. చాకిరీ చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని పైసలు సంపాదించి భార్య బిడ్డలకు అన్నం పెట్టుకున్న దేవుడి కృపతో. హల్లెలూయా. అంతేగాని సేవ అనే పేరుతో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి అవిశ్వాసిలాగా మారదలుచుకోలేదు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఏమవుతారు అంటే అవిశ్వాసులు అనేశాడు బైబిల్లో. తెలుసా మీకు సంగతే? సేవ అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. చదువు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఉంది. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని మరి ప్రాముఖ్యముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అద్దుగో సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. అది అవిశ్వాసి కన్నా చెడ్డవాడని. అవిశ్వాసే చెడ్డోడు అనుకుంటే ఆడికన్నా చెడిపోయినోడంట. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినోడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, మంచిదే. మరి కన్నవాళ్ళ సంగతి ఏంది, కట్టుకున్న సంగతి ఏంది? మరి ఈ ఆలోచనలు కలిగినోడు అవి తగిలించుకోకూడదు. మరి తగిలిచ్చావు, తగిలిచ్చినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తా, వాగులేస్తావా? నువ్వేమో దేవుని భక్తి, దేవుని సేవ అని దేవుని మార్గంలో ఉంటున్నాను అన్నట్టుగా నువ్వేమో అలా పోయి ఖాళీగా తిరుగుతూ ఉంటావు. నీ పిల్లలేమో వేరే వాళ్ళ ఇళ్ళ ముందుకెళ్ళి వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటారు. అక్కడ దేవునికి అవమానం రావట్లేదా? రాంగ్. చిన్నదో పెద్దదో భార్యా పిల్లలు ఆకలి అన్న ప్రశ్న లేకుండా పౌలు వాళ్ళే కష్టపడి ఉన్నంతలో వాళ్ళ కడుపులు నింపటానికి ఆహారానికి ఇచ్చి వెళ్ళు. కష్టపడి కుటుంబాన్ని పోషించి దేవుని పని చేయి. అంతేగాని ఈ కుటుంబాన్ని ఎండగట్టి నేను దేవుని కోసం చేస్తున్నాను, దేవుని కోసం ఎండగడుతున్నానంటే ఆ పని దేవుడు చెప్పలా. ఒకవేళ నిజంగానే నువ్వు అలాగ వచ్చినట్లయితే, నిజంగానే నిన్ను దేవుడు పిలిచి ఆయన కంప్లీట్గా వదిలేసేమని రన్నింగ్లో తీసుకుంటే, నీ భార్య బిడ్డల్ని పస్తుండని వేయకుండా ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఒక్కడు కూడా చెప్తున్నా, దైవ సేవకులకు కూడా ఇందులో ఇంకో పాఠం చెప్తా. మీ దగ్గర పరిచర్య చేసేటువంటి పరిచారకులు ఉంటారు. బ్రదర్, ఈరోజు మన చర్చిలో ఫలానా పని ఉంది, ఆగు, నువ్వు వెళ్ళవాకు. విషయం ఏంటంటే అప్పటికి 4 రోజుల నుంచి ఆయనకి పని లేదు, ఆ రోజే వెళదాం అనుకుంటున్నాడు. ఆ రోజు దేవుని పని ఉంది, నువ్వు ఆగమన్నాడు దైవజనుడు. పాపం మరి సేవకుడు చెప్పాడు, పోకపోతే నడవదు, ఏది పనికి పోకపోతే నడవదు. అలాగని దైవజనుడి మాట తిరస్కరించిపోతే భయం. సరే ఏమన్నా కానీ లేదు, దేవునికే స్తోత్రం అని అటు పోయేవాడు ఆ రోజు పైసలు తెచ్చి ఇంట్లోకి తీసుకురావాలి. రైస్ అయిపోయింది, పిల్లలకి లేదు మరుసటి రోజుకి. పాస్టర్ గారు ఏమన్నాడు, ఆగు, ఈరోజు చర్చిలో పని ఉందన్నాడు. నేను చెప్తున్నా, ఓ దైవజనుడా, ఉదయం నుంచి సాయంత్రం దాకా వాని చేత పని చేయించావు. పని చేపిస్తే వానికి సాయంత్రానికి దినమునకు కూలి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటానికి సిద్ధపడు. లేదా నీ దగ్గర పైసలు లేదా, నీ దగ్గర ఉన్న భత్యములో కొంత భత్యము అతనికి ఇచ్చి పంపించు. న్యాయం. పొద్దంతా పని చేయించుకొని దేవుడు దీవిస్తాడు నాన్న, హ్యాపీ, హల్లెలూయా, స్తోత్రం, సంతోషంగా వెళ్ళిరా, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. నువ్వేమో చేతులు ఇంట్లోనేమో పైసలు పెట్టుకుంటావు, నీ రైస్ బ్యాగులు 2 ఉంటాయి, కూరగాయలు కుళ్ళిపోతుంటాయి, నీకు ఇంట్లోనేమో అన్నీ బాగుంటాయి. పాపం వచ్చి దినమంతా కష్టపడ్డోడికేమో దీవెనలే. మరి ఇంటికి పోతాడు ఖాళీ చేతులు తీసుకొని. భార్య అడుగుతుంది, పిల్లలు అడుగుతున్నారండి, ఏం తీసుకురాలేదా అంటుంది. లేదమ్మా, అలా చర్చిలో చేసి వచ్చాను.
విశ్వాస అయిన భార్య అయితేనే పోన్లేండి, దేవుడే దీవిస్తాడులేండి, పర్వాలేదులేండి, దేవుని కోసం వెళ్ళొచ్చారు, స్తోత్రం ఉంటుంది. అవిశ్వాస అనుకో, ఎక్కడన్నా బావి ఉంటే దూకి సావకూడదంటరా దరిద్రుడా. ఎక్కడన్నా బావి ఉంటే దూకి సావకూడదు, మేము కూడా తెచ్చేవాళ్ళం. తర్వాత ఎక్కడ చేసి ఈ మాట అనిపించుకోవాలా? ఎక్కడ చేసి? కాబట్టి దైవజనుడు అనేవాడికి ఈ విషయంలో వివేచన ఉండాలి. లెక్క సరే అంతే, పైసలు నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కొంతమంది కృతజ్ఞతగా చేస్తారు, అన్నా దేవుని కోసం చేయాలని వచ్చానన్నా, నా ఇంట్లో ఉందన్న ఆహారం దేవుని కృపను బట్టి, ఇదిగో నా దగ్గర పైసలు ఉన్నాయి అన్నా, ప్లీజ్ నాకు వద్దన్నా అని మొండికేసాడు అనుకో, అప్పుడు ప్రార్థన చేసి పంపు. అంతేగాని పాప వాడి ఇంట్లో ఉందో లేదో, మంచో చెడో ఏం తెలుసుకోకుండా, భార్య పిల్లలు తిన్నారో లేదో ఏం తెలుసుకోకుండా, దీవెనలే నాయన దీవెనలే ఇంకెళ్ళిరా అనే సేవకుడు అసలు వాడు సేవకుడే కాదు, వాడు దైవజనుడే కాదు, దేవుని ఆత్మ కలిగినోడే కాదు. చెప్తున్నా జాగ్రత్త. ఒకవేళ నేను ఆ తప్పు చేసి ఉంటే ఎవరికైనా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నా. దేవుని కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకున్న దానిలో ఎంతో కొంత ఏదో ఒక విధంగా చేతుల్లో పెట్టి పంపడానికే ఇష్టపడ్డాను. అసలు ఏమీ చేయనోడు వచ్చి అన్నా లేదన్నా అంటే ఎప్పటికీ ఎంతోమందికి ఈ రోజు కూడా తోడ్పాటు అందిస్తానే ఉన్నాం. ఏ పరిచర్య చేయకపోయినా నా ఇంట్లో లేదు అంటే మన పరిచర్యలో మన సన్నిధి నుండి వాళ్ళకి ఆహారం వెళ్ళింది, ఇప్పటికీ వెళ్తానే ఉంది. అదంతా మీరు చేసిందే, మా అయ్య సొమ్ము కాదు, మా తాత సొమ్ము కాదు. అదంతా మీ ప్రయాస, మీరు సమకూర్చింది 10 మందికి మేలుకరంగా. ఓకే, ఓపెన్ హార్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, షాలేం రాజన్న గొప్పోడని అనుకోమని కాదు, ప్రతి దైవజనుడు ఈ మాదిరి తీసుకోవాలి. భార్య భర్త యవనస్తులు, వారి మధ్య అనురాగం, ప్రేమ, దాంపత్య జీవితం సజావుగా ఉండాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా చెప్పలేను, ముసుగులో చెప్తే అర్థం చేసుకోండి. భార్య భర్త మధ్య ప్రేమ అనురాగాలు, యవనస్తులైతే వారి మధ్య దాంపత్య జీవితం, అనురాగం అన్నీ క్రమంగా ఉండాలి. ఒక్కొక్క అక్క బయలుదేరేది భక్తి, భర్త కొంచెం లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాస్త ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టున్నావు, మరీ 1 గంట అవుతుంది, 12:30 అవుతుంది, కొంచెం సైతానోడా. ఎప్పుడు సైతాన్ గోల నీకు. ఈ దురాత్మ బంధించబడట్లేదు. ఎవరికి దురాత్మ? దుష్టుడా. అమ్మాయి నేనేం అనలేదు, కొంచెం నీకు నిద్ర ఉండట్లేదు, కాస్త నిద్ర బొమ్మని చెబుతున్నా. నా నిద్ర నాకు తెలుసులే, దేవుడి పని ఆపేది దయ్యమే అంటే ఇప్పుడు ఎవరు? ఇక నోరు మూసుకోవటం, ఇక మళ్ళీ నోరు తిరగటానికి లేదు. ఈ భక్తి డెప్త్లోకి వెళ్ళిపోయి భర్తను నిర్లక్ష్యం చేసిందనుకో, చూసి 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 కొద్ది రోజులు మరీ కొంతమంది ఎట్లా తయారయ్యారంటే, దినమంతా కష్టపడి సాయంత్రానికి భర్త ఇంటికి వస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ఈ మధ్య గ్యాపులో ఏడు. నువ్వు ఎంత భక్తురాలివైతే, అంత ఆత్మీయురాలివైతే, అంత ప్రార్థనాపరురాలివైతే, ఆయన ఆఫీసుకు పోయిన దగ్గర నుండి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిన దాకా ఏడో నీ ప్రార్థన. కానీ భర్త వచ్చేసరికి చక్కగా పిల్లల్ని సిద్ధపరచుకొని నువ్వు శుభ్రంగా స్నానం చేసి క్రమంగా ఉండి కాస్త ఆయన తినడానికి ఇష్టమైనవేవో సిద్ధపరిచి ఆయన వచ్చేసరికి నువ్వు దేవుని సంబంధివి, ఈలోపు దేవునితో నువ్వు సమయం గడుపుకొని నీ భర్త యజమానుడు వచ్చేసరికి శుభ్రంగా ఉండి ఆయన్ని స్వాగతించి ఆయన పలకరించి కాస్త టీయో కాఫీయో ఆయన మొహాను కొట్టి కాస్త మంచి చెడు మాట్లాడాలా. అప్పుడు దాకా ఏమో పనికిమాలిన పెత్తనాలన్నీ చేసి పాపం కష్టపడి ఆ భర్త ఇంటికి వస్తే గదిలోకి పోయి ముసుకేస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఒరే నీ గ్లోరీ సావా, ఇదేమి గ్లోరీ? గోరియా గ్లోరియా? నువ్వేమో గ్లోరీ, మీ ఆయనకేమో గోరీ. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ పద్ధతి?
ఇప్పుడు కొంతమందికి ఆత్మలో మండిద్ది. అసలేంది దేవుడితో గడిపితే ఏంది తప్పు అంటాడంది. మళ్ళీ చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని నేను చెప్పేటప్పుడు, దేవుడితో గడిపితే తప్పని ఇవ్వడం అనలా, నేను అల్లా. మంచే, దేవునితో గడపటం మంచే, కానీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసి కన్నా చెడ్డవారు. మరి దాని సంగతి ఏంది? అది దేవుడే రాయించింది. మరి నీ బిడ్డల సంగతి ఏంది? భర్త సంగతి ఏంది? వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరగొద్దా? వాళ్ళ బాధ్యత నెరవేర్చవా? ఇంటినేమో సైతానికి అప్పచెప్పి లోకాన్ని ఉద్ధరించుదామని బయలుదేరా భక్తురాలా? ఇంటిని, భర్తని, పిల్లల్ని సైతానికి అప్పచెప్పి లోకాన్ని బాగా ప్రపంచకాన్ని ఉద్ధరిద్దామని బయలుదేరింది. జాగ్రత్త. నువ్వు భక్తి బాగా డెప్త్లో ఉన్నాను, బాగా లోతుగా ఆత్మీయతలోకి వెళ్ళిపోతున్నానని, నువ్వు బాగా మంచిగా దేవుడు ఓకే, దేవుడు మంచిది, కానీ ఆ మంచి ఇంకా ఎక్కువ చేసి అతి చేసి సైతాను గాడు మంచిది, ఎక్కువ గడుపు, ఇంకా అక్కడే ఉండు, తలుపులు తీయొద్దు, తలుపు కొట్టేవాడు సైతాన్, తీయొద్దు, అక్కడే ఉండు. చూస్తాడు, ఇక ఎప్పుడు కొట్టాడు తలుపు, ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఏందండి అసలు ఏంటి, నన్ను ఏం పట్టించుకోవట్లేదని ఎప్పుడన్నా నువ్వు పలకరించావు అనుకో, ఎందుకమ్మా నువ్వు దేవుళ్ళలో బాగా డీప్గా ఉంటావు, నేను ఎందుకు పాడు చేయటం అని నేను కదిలించి తలుచుకోలేదు అమ్మాయి. అసలు వదిలేసి ఊరుకున్నాడు, అసలు పలకరించట్లేదు, కదిలించట్లేదు అంటే అర్థమైందా ఏం జరుగుతుందో? యేసు రక్తమే జయం. భక్తి చేస్తున్నానని అతి చేయవాకు. ఒక్కొక్క భర్త ఉంటాడు, ఈయన బాగా డెప్త్లో ఉంటాడు, ఆమె కొంచెం అటు ఇటుగా ఉంటుంది. గుర్తుపెట్టుకు, నువ్వు ఎంత భక్తిపరుడవైనా నీ భార్యకు జరిపించాల్సిన ధర్మం జరిపించాలి, లేకపోతే జారత్వం జరిగిద్ది. వింటున్నావా? జారినిగా మారిపోద్ది. నువ్వు ఎంత భక్తి గల స్త్రీవైనా సరే నీ భర్తకు జరిపించాల్సిన ధర్మం. నేను చెప్పను, నా సొంత మాటగా, లేఖనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడు. స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావాసము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకునుడి. ఇది పెద్ద నేనేం వివరించాల్సిన అవసరం లేదుగా. 2 ఏళ్ళు ఎంత పెద్ద చెప్పండి, 2 ఏళ్ళు ఎంత, 2 మూళ్ళు. ఇది ఎంత క్లియర్గా నీకు అర్థమైందో ఇప్పుడు చదివింది కూడా అంతే అర్థమైంది. ఎవరి బాధ్యతలు వాళ్ళు సరిగా నెరవేర్చండి. ఆ బాధ్యతల తర్వాత నువ్వు భక్తి. పొద్దున్నే 4ంటికి లే, చక్కగా గడుపు దేవునితో. 6 దాకా గడుపు, 2 గంటలు. ఇంకా నీకు మంచి భక్తి ఆసక్తి ఉంటే 3ంటికి లే, 3 గంటలు గడుపు దేవుడితో. 6ంటికల్లా చక్కగా లేచి మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయి ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకో. 9ంటికల్లా ఎవరి బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చే, పిల్లల్ని రెడీ చేసే, భర్తను రెడీ పంపించేసాయి. అప్పుడు మళ్ళా కూర్చో దేవునితో. లేదు నువ్వు జాబ్కి వెళ్ళే వ్యక్తివైతే వెళ్ళిపో, చూసుకో. రాత్రి వేళ అయింది, సాయంత్రం అయింది, ఇంటికి వచ్చారు చక్కగా, వాళ్ళ బాధ్యతలు చూసేసాయి. వాళ్ళు ఏదో అయ్యి చూసుకుంటా కూర్చుంటే చెప్పేసాయి, నేను తెల్లవారుజామున పెందలకాడు లేవాలి కాబట్టి ఇంకా నా వల్ల మీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా? వాళ్ళ బాధ్యతలు నెరవేర్చు, పో దేవునితో కాసేపు ప్రార్థన చేసుకో, పెందలాడి పండుకో. నైట్ ఏమో కళ్ళు పోయిందాక, మసకలు వచ్చిందాక ఆ సెల్లు పెట్టుకొని చూసి నిద్ర వస్తుంటుంది. అయినా సరే ఎదురుచుకొని చూసి 12ంటికి నిద్రపోతే 7ంటికి లేచిద్ది అమ్మగారు. అయ్యగారు అయితే 9ంటికి లెగుతాడు. కొంతమంది అప్పుడు లేచి హడావుడి చేస్తుంటారు. అంత అవసరం ఏముంది?
ఇప్పుడు మొన్న 7 రోజులు సెల్లుకు దూరంగా ఉపవాసం పెట్టాను. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ మొదలుపెట్టి ఉంటారు. నాకు తెలిసి మళ్ళీ మొదలుపెట్టి ఉంటారు చిన్నగా. అట్లొద్దు. ఇప్పుడు ఈ దరిద్రం ఎట్లా తయారైంది. మన చిన్నతనంలో ఎట్లా ఉంది? ఏ జాములు లేసి ఆడవాళ్ళు పనిచేశారు ఇళ్లలో. ఇప్పుడు ఏ జాములు లేస్తున్నారు? పల్లెటూళ్ళలో కూడా దరిద్రంగా తయారైంది. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా 6 దాటంది లేవట్లా. నా చిన్నతనంలో పల్లెటూళ్ళలో నేను పాలు పట్టా పల్లెటూళ్ళల్లో పాలు పట్టి టౌన్లో పోసేవాడిని. ఆ పాలకు పోయినప్పుడు ఎన్ని గంటలకు పోయేవాడిని తెలుసా? 3ంటికి లేసేవాడిని. నైట్ ఎన్నింటికి పండుకునేవాడిని తెలుసా? 7:30, 8 కల్లా మొత్తం పల్లెటూరు మాటు మణిగేది. ఇంకా బజార్లో మిట్టి తిరుగుద్దాం, నన్ను బలకరిద్దామని ఎవడు ఉండడు. అందరు తలుపులు వేసుకుని నిద్రపోతుంటారు. ఎన్నింటికల్లా? 8 కల్లా క్లోజ్. 9, 10, 11, 12, 1, 2, 3, 7 గంటలు 3ంటికి లేచేవాళ్ళు. మళ్ళీ చెప్తా, 8 పండుగ 9, 10, 11, 12, అప్పటికి 4, 1, 2, 3 గంటలు. ఎన్ని గంటలయా? ఆరోగ్యవంతమైన నిద్ర. 3ంటికి లేచి ఊడ్చేవాళ్ళు, కళ్ళాపు కొట్టేవాళ్ళు స్త్రీలు. నేను ఆ జాములు లేచి పాల బిందె కడుక్కొని అందులో ఆ లీటర్ పెట్టుకొని, మరి ఆ జాములు లేస్తే కుక్కలు ఎమ్మడ పడతాయిగా, అందుకని అందులో వేసి అది కదిలిస్తుంటే టంగ్ టంగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంత సపోర్ట్తో వస్తున్నాడంటే ఇటు దొంగ కాదులే అనుకుని కుక్కలు కూడా సైలెంట్ అయ్యాయి. దొంగ కూడా సైలెంట్గా వస్తాడు కదా. నేను దొంగోడిని కాదు పాలోడిని సప్పుడు చేసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు చూసిన పల్లెటూరు పరిస్థితి, 3 గంటల కల్లా స్త్రీలు లేచేవాళ్ళు, 8 కల్లా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 8:12 అవుతుంది, 3:06 అవుతుంది. 8కి పండుకోవాల్సిన 11, 12 అవట్లా. తెల్లారు లేటప్పటికి లేటు. నేను చెబుతున్నా, వినటానికి బాగుంది, ఆచరించడానికి చాలా కష్టం. కానీ ఆచరిస్తే దీవించబడతావు. 3 గంటలకు లేచి మోకాళ్ళు లేచావంటే ఎంత అద్భుతమైన టైము అది. ఇప్పటి రోజుల్లో 3ంటికి లేచి నువ్వు మోకాళ్ళు లేచావంటే రికార్డ్ బ్రేక్ అన్నమాట. ఇక నీ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఉంటుందో, ఎంత కాన్సన్ట్రేషన్ కుదురుతుందో, దేవదూతలు సంచరించేటువంటి అద్భుత సమయం. నీ ప్రార్థనలన్నీ, నీ స్తుతులు, ప్రార్థనలు మొత్తం దేవుని సన్నిధికి చేరే టైం. అదేంది అప్పుడే చేరతాయా? విడిగా చేరవంటే చేరతాయి. ఒక పక్క కుక్కల గోల, ఒక పక్క కాకులు గోల, ఒక పక్క మనుషుల గోల, ఒక పక్క వాహనాల గోల, మధ్యలో నీ గోల. 2 మొక్కలు చెప్పి 2 మొక్కలు ఇటు ఆలోచించి 2 మొక్కలు అటు ఆలోచించి, తెల్లవారుజామునైతే 3 గంటల వేళ అయితే కుక్కలు కూడా నిద్రపోతుంటాయి. 1 గంట 2 దాకా అరిసి అవి కూడా నిద్రపోతుంటాయి. అంతా నిశ్శబ్దం. ఆ నిశీది వేళ దేవుడిని అద్భుతంగా కలుసుకోవచ్చు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే ఎక్కువ కొట్టవాకండి. ఎందుకు వచ్చింది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? అంతే. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పా? కలిసి ప్రార్థించండి, తప్పు లేదు. కానీ టైం ఉంది. ఈ మధ్య ఫోన్లో ప్రార్థన చేసుకుంటున్నారు, ఫోన్లో కలుసుకుంటున్నారు అందరూ. ఫోన్ కాన్ఫరెన్స్లో కలుసుకుంటున్నారు. 10 మంది, 5 మంది, 3 మంది, 8 మంది, 12 మంది, 20 మంది, 50 మంది, వాళ్ళ ఇష్టం. ఒక క్రమం ఏర్పరచుకొని, క్రమం ప్రకారం ప్రార్థన, క్రమం ప్రకారం. మళ్ళీ ఇందులో వాక్యం చెప్తామనేవారు, ఇంకా మాకు దర్శనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు, ప్రవచనం వచ్చింది చెప్తాను వినండి అనేవాళ్ళు. ఇవి కూడా చెప్తున్నా, వాక్యాన్ని మెయిన్గా ఆధారం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రవచనములో 2 విభాగాలు ఉన్నవి. వాక్యాన్ని చదివి వాక్యాన్ని దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రకటించుట కూడా ప్రవచనమే. ఇప్పుడు నేను మీకు అందిస్తున్న సందేశము కూడా ప్రవచన వాక్యమే. ఇది కూడా ప్రవచించుటయే. ఇది కాకుండా ఇంకొక టైపు ప్రవచనం ఉంది. అది అగబు అనేటువంటి దైవజనుడు పౌలు యొక్క నడికట్టు తీసుకొని తన చేతులు బంధించుకొని, ఈ నడికట్టు గల మనుష్యుని
యెరూషలేములో బంధించి అన్యజనుల చేతికి అప్పగింపబోతున్నారని ప్రవచించాడు. అది భవిష్యత్ ప్రవచనం. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుందో చెప్పే ప్రవచనం. అది అగబు అనేటువంటి దైవజనుడు ప్రవచించాడు. ఇది ఒక టైపు ప్రవచనం అన్నమాట. ఇప్పుడు ఈ టైపు ప్రవచనాలు ప్రవచించే వ్యక్తులు కొంతమంది రన్నింగ్లోకి వచ్చారు. వాళ్ళకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు. ఈ టైపు ప్రవచనాలకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు. కొన్ని వాళ్ళు చెప్పిన ప్రవచనాలు జరిగినప్పుడు ఇక అన్నీ వాళ్ళు ఏది చెబితే అదే జరిగింది అన్నట్టు ఫిక్స్ అయిపోయి కాపురాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాపురాలు పోగొట్టుకోవటం ఏమిటి అంటే, భార్య భర్త ఇద్దరు పోయి దేవుని సన్నిధిలో అక్క ముందో లేకపోతే అన్నం ముందో కూర్చున్నారు. ఈ ప్రవచించే అక్క ముందో అన్నం ముందో కాసేపు భాషలో మాట్లాడి ఇక దేవుని వాక్కు బయలుదేరినట్టుగా ఆమె ఏమతో సమాధానంగా ఉన్నంతసేపు ఫేవర్గా ప్రవచనం అనమాట. దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు, నీకు ఆ పక్క నుంచి ఎంత సొమ్ము రాబోతుంది, ఈ పక్క నుంచి ఎంత సొమ్ము, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళ సొమ్ము గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ భారం కలిగి ఉన్నాడు అనమాట. సరే పక్కన పెడదాం. అర్థమైందా? వీళ్ళకి ఏ పక్క నుంచి సొమ్ము రాబోతుందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ మంచి తీవ్రత కలిగి ఉన్నాడు. అందుకే దాని విషయంలో అంతసేటు దేవుడు మాట్లాడుతున్నాడు అన్న. ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన విషయాలు ప్రవచించినప్పుడు ఎవరికైనా ఆశే కదా, అబ్బా దేవునికి స్తోత్రం, దేవుడు ఇలా దీవించబోతున్నాడు ఏమని కనెక్ట్ అవుతారు కదా. మంచిగా కానుక ముట్టిద్ది, కనెక్షన్ బాగుంటుంది, టోటల్ సూపర్. కొద్ది రోజుల తర్వాత వీళ్ళని నిర్లక్ష్యం చేశారనుకో, ఎవరైతే ప్రవచించే ప్రవక్తి ఉందో లేదా ప్రవక్త ఉన్నాడో వీళ్ళని సదరు వ్యక్తి నిర్లక్ష్యం చేశారనుకో, అప్పుడు రివర్స్ ప్రవచనాలు ఓపెన్ అవుతాయి. ఓ నా కుమారి, హల్లెలూయా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు రహస్యముగా జరిగించు పాపము దేవునికి తెలిసేవను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ పాపమును మానేయ్. భర్త అనుమానంగా చూసే, కుమారి అంటే నువ్వే కదా, ఓ నా కుమారి అన్నది ఇప్పుడు మన ఇద్దరే ఉంది, నేను కుమారుణ్ణి, నువ్వెవరి? మన ఇద్దరితో ఇంతవరకు ప్రవచించింది మన ఇద్దరికేగా, ఇన్ని ప్రవచనాలు జరిగినాయి కదా, ఇప్పుడు ఎందుకు నీ గురించి దేవుడు ఎట్ట చెప్పాడు? నేనేం ఎరగనండి. విషయం ఏంటంటే ఆమెకేం ఒక పడట్లా, ఆమె మీద రివర్స్ ప్రవచించింది. ఇంటికి తీసుకెళ్ళి తలుపేసి ఫుల్ కోటింగ్, చెప్పు ఏం జరిగింది, ఎక్కడ ఏం తప్పు చేశావు? నేను ఏం ఎరగనండి, నాకు తెలియదండి ఆమె ఎందుకు అట్లా ప్రవచించిందో. అరే ఆమె ప్రవచించడం ఏంటి? ఎన్నోసార్లు నువ్వే చెప్పావుగా నాకు ఆమె నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని, ఆయన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని. మళ్ళీ ఇట్లేంటి? కాదండి ఆమె ఈ మధ్యకాలంలో కొంచెం శోధించబడుతుందండి, ఏదో దురాత్మ అని. ఆహా, అంటే నీకు అనుకూలంగా చెప్తేనేమో దేవుని ఆత్మను, నీ 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 రహస్యాన్ని బట్టబయలు చేస్తే దురాత్మ. చెప్పవే, చెప్పు. నేను చెప్పేది బ్రతుకు సత్యాలు, అనుభవించిన వాళ్ళ గాథలు విని చెప్తున్నా. ఎంతమంది ఉన్నారు లైన్లో? అందరూ వినండి, బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్త పడండి, అతి చేయవాకండి. నీ పట్ల ఎవరన్నా ఒక ప్రవచనం పలికితే, దేవుడు పలికిస్తే స్తోత్రం అనుకో, కానీ దానికంటే ముఖ్యంగా దేవుని వాక్కు మీద ఆధారపడు. మంచి అనుకున్న దానిలో నుంచే సైతాన్ ఎలాగొస్తున్నాడో, ఏ విధంగా మనల్ని దారి మళ్ళిస్తున్నాడో చూడండి, జాగ్రత్త పడండి.